వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వంలో పంట నమోదుని ఈ క్రాప్ కింద పిలిచేవారు కదా! ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి అయితే వచ్చింది కాబట్టి, ఆ ఈ క్రాప్ పేరుని ఈ పంట కింద అయితే మార్చారు. దీనికి సంబంధించి ప్రభుత్వం వెబ్‌సైట్ కూడా ఇచ్చింది. ఆ వెబ్‌సైట్‌లో ప్రాసెస్‌కి సంబంధించి కొన్ని పాయింట్స్ అయితే ఇచ్చారు. నాకైతే పెద్దగా ఈ క్రాప్‌కి, ఈ పంట ప్రాసెస్‌కి డిఫరెన్స్ అయితే కనిపించలేదు. ఈ పంట వెబ్‌సైట్‌లో ఉన్న ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. మీలో కొంతమందికి తెలిసే ఉంటుంది. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అంటే 2014 నుంచి 2019 మధ్య అధికారంలో ఉన్నప్పుడు ఆల్రెడీ ఈ పంట నమోదుకి ఈ పంట యాప్‌ని యూజ్ చేసి ఈ పంట నమోదునైతే ఫాలో అయ్యింది. ఇక ఆ ప్రాసెస్‌నే మళ్ళీ ఇప్పుడు కూడా ఫాలో అవుతున్నారు. ఆ వెబ్‌సైట్‌లో ఉన్న వివరాలు చూసినట్లయితే ఇంటిగ్రేషన్ విత్ వెబ్‌లాండ్ సీసీఆర్‌సీ ఆర్‌వైఎఫ్ఆర్ డేటా అంటే వెబ్‌లాండ్ డేటాని, అలాగే సీసీఆర్‌సీ డేటా అంటే కౌలు రైతు కార్డులైతే అప్లై చేసుకుంటారు కదా! ఆ డేటా, అలాగే ఆర్‌వైఎఫ్ఆర్ డేటా అంటే గిరిజనులకి పట్టాలైతే ఇస్తారు కదా! ఆ డేటా. ఇలా ఈ మొత్తం డేటా కూడా ఈ పంట వెబ్‌సైట్‌లో అయితే ఉంచుతారు. పంట నమోదు చేసుకోవడం కోసం ఈ మొత్తం డేటా అంతా కూడా ఈ పంట వెబ్‌సైట్‌లో అయితే అందుబాటులో అయితే ఉంటుంది. అలాగే పంట నమోదు చేసేటప్పుడు జియో ట్యాగింగ్ అయితే తప్పనిసరిగా చేస్తారు. అలాగే వీఆర్ఓ, వీఏఏ అంటే విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ అలాగే విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ వీళ్ళిద్దరి అజమాయిషీతో ఈ క్రాప్ నమోదు అనేది పూర్తి చేయడం జరుగుతుంది. ఇలా రైతు యొక్క పంట నమోదు అనేది పూర్తయిన తర్వాత విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ ఎవరైతే ఉన్నారో వారు ఆ పంట నమోదుని ధృవీకరిస్తూ వేలిముద్ర అయితే వేస్తారు. అలాగే తర్వాత విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వేలిముద్ర వేసి ధృవీకరిస్తారు. తర్వాత రైతు ఎవరైతే ఉన్నారో ఆయన వివరాలన్నీ కూడా చెక్ చేసుకొని, ఆ రైతొచ్చేసి డేటా అంతా కరెక్ట్‌గా ఉందా లేదా అని. అంటే సర్వే నంబర్‌లు కానివ్వండి, ఎక్స్‌టెంట్ కానివ్వండి, మొత్తం అన్నీ కూడా ఈ పంటలో నమోదయ్యాయో లేదో చెక్ చేసుకొని, రైతు కూడా ఈకేవైసీ అయితే వేయవలసి ఉంటుంది. ఇలా ఈ పంటకి సంబంధించి రైతు కూడా వేలిముద్ర వేసిన తర్వాత సూపర్ చెక్ అయితే ఉంటుంది. అంటే తహసీల్దార్ లెవెల్‌లోనో లేదంటే ఆర్‌డీఓ లెవెల్‌లోనో కొన్ని సర్వే నంబర్‌లు ఎక్స్‌టెంట్ అయితే వస్తాయి. ఆ ఈ క్రాప్ అనేది సరిగ్గా జరిగిందా లేదా అని వారు విలేజ్ లెవెల్‌కొచ్చి వెరిఫికేషన్ అయితే చేసుకుంటారు. తర్వాత డిజిటల్ అక్నాలెడ్జ్‌మెంట్‌లు లేదంటే ఫిజికల్‌గా అక్నాలెడ్జ్‌మెంట్‌లు అయితే ఇస్తారు కదా! మొబైల్ నంబర్‌కి మెసేజ్ రావడం. అలాగే రైతులకి సంబంధించి రిసిప్ట్ అనేది డౌన్‌లోడ్ చేసి రైతులకు అందివ్వటం. ఇలాంటి ప్రాసెస్ ఏదైతే ఉందో ఆ ప్రాసెస్ కూడా చేస్తారు. ఈ డేటా మొత్తాన్ని కూడా గ్రామ సభల్లో అదే సోషల్ ఆడిట్‌లో కూడా ఉంచడం జరుగుతుంది. నాకైతే ఈ క్రాప్‌కి అలాగే ఈ పంట నమోదుకి డిఫరెన్స్ ఏం కనిపించలేదు. గతంలో ఈ క్రాప్‌లో ఉన్న ప్రాసెస్‌నే ఈ పంట ప్రాసెస్‌లో కూడా ఫాలో అయ్యారు. ప్రస్తుతానికైతే ఈ పంట నమోదైతే వీడియో చేసే టైంకి ఇంకా స్టార్ట్ అవ్వలేదు. స్టార్ట్ అయిన తర్వాత మీకు మరొక వీడియోలో వివరాలైతే అందిస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్.